లేడీస్ అండ్ జెంటిల్మెన్, రియల్మీ నుంచి కొత్త లైనప్ ఇండియా మార్కెట్లో వచ్చేసింది. అదేనండి రియల్మీ పీ సిరీస్. అంటే పీ అంటే ఏమీ లేదు, పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్స్ ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్టు రియల్మీ చెప్పేసింది. అంటే ఏమి లేదు భయ, ప్రజెంట్ మీరు ఈ సెగ్మెంట్లో చూసుకుంటే అంటే 15K అండ్ 20K సెగ్మెంట్లో చూసుకుంటే రియల్మీ నుండి పర్ఫార్మెన్స్ కోసం మొబైల్స్ లేవు. దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మాత్రమే ఈ సిరీస్ ఇండియా మార్కెట్లో అడుగు పెట్టింది. మరి దాన్ని ఈ సిరీస్ కంప్లీట్ చేస్తాయా, ఈ ప్రైస్ టాగ్లో ఈ మొబైల్ జస్టిఫై చేస్తాయా చూద్దాము. బికాస్ ప్రజెంట్ మార్కెట్లో మీరు గమనిస్తే ఈ రేంజ్లో మీకు మొటో నుంచి, ఐకూ నుంచి, వివో నుండి మొబైల్స్ కనిపిస్తాయి పర్ఫార్మెన్స్ కోసం. సో వాటితో ఈ మొబైల్స్ కంపీట్ చేయబోతున్నాయి కాబట్టి ఆ సిరీస్ లో మనకు 2 మొబైల్స్ లాంచ్ కావడం జరిగింది. ఫస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రియల్మీ P1 5G స్మార్ట్ ఫోన్. ఇది మన ఇండియా మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ లో లాంచ్ అయిపోయింది. సేల్ వచ్చేసి మనకు 22 ఏప్రిల్ కి ఉంటుంది. 2 మొబైల్స్ కూడా మీకు సేమ్ డేట్ రోజు మాత్రమే సేల్ లోకి రాబోతున్నాయి ఫ్లిప్కార్ట్ లో, చూసుకోండి. అండ్ మనకు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 6GB అండ్ 128GB 15,999 కి లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్. బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే HDFC, ICICI దాంతో పాటు SBI మీద మీకు బ్యాంకు డిస్కౌంట్ ఉంటుంది. అది అప్లికేబుల్ చేస్తే 14,999 అంటే మనకు 15K మార్జిన్ లో ఈ మొబైల్ ని మీరు గ్రాప్ చేసుకోవచ్చు. అదే విధంగా రియల్మీ P1 Pro 5G స్మార్ట్ ఫోన్ అది వచ్చేసి మనకు 19,999 కి విత్ బ్యాంక్ ఆఫర్ వస్తుంది. బట్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు 21,999 8GB అండ్ 128GB. చూసుకోండి, 2 మొబైల్స్ మీకు బ్యాంక్ ఆఫర్ యాడ్ చేస్తే సబ్ 20K సెగ్మెంట్ లోకి వచ్చేసాయి భయ. ఫస్ట్ అయితే మీకు చెప్పాల్సింది, ఈ 2 మొబైల్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అండ్ మనకు ఏకదంగా ఈ 2 మొబైల్స్ కూడా కొత్త లైనప్ కాబట్టి ఈ వీడియో కొంచెం లెంతీగా కావచ్చు, బట్ వాటిని చెప్తాను. ఫస్ట్ అయితే మీకు చెప్పాల్సింది, ఫస్ట్ మొబైల్ రియల్మీ P1 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ ప్రెసెంట్ మార్కెట్ లో చూసుకుంటే మాత్రం డీసెంట్ ఫీచర్స్ తో వస్తుంది. బికాస్ సేమ్ డిజైన్ లాంగ్వేజ్ మనకు రియల్మీ 12 సిరీస్ లో ఉన్నదే. అదే రియల్ సైడ్ లో మనకు సర్కిల్ లో కెమెరాస్ ని కనిపిస్తాయి. డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్లాస్టిక్ బాడీ ఆఫర్ చేస్తున్నారు. ఇట్స్ ఏ ఫ్లాట్ డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మీకు కావాల్సిన హెడ్ ఫోన్ జాక్, SD కార్డ్ సపోర్ట్ మొబైల్ ఆఫర్ చేస్తుంది. బట్ ఇట్స్ ఏ హైబ్రిడ్ సిమ్ స్లాట్, స్టీరియో స్పీకర్ అంటే డ్యూయల్ స్పీకర్స్ మొబైల్ మీకు ఇస్తుంది. IP54 రేటింగ్ కూడా మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు బోనస్ గా మీకు ఇది మాత్రం ఇంప్రెసివ్ బికాస్ DDR4X అండ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ ఈ మొబైల్ మీకు సపోర్ట్ ఇస్తుంది. ఎస్ అంటే ఇక్కడ మీకు అర్థమైపోయింది, ఇది ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇంప్రెసివ్ కదా. ఇక మనకు మొబైల్లో లేనివి ఏంటి అంటే మాత్రం NFC లేదు, గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అదే విధంగా ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసి మాత్రం 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 2000 నీట్స్ పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఈ మొబైల్ డిస్ప్లే మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఈ మొబైల్ లో మీకు కనిపిస్తుంది. దాంతో పాటు ప్రొటెక్షన్ విషయానికి వస్తే ఇట్స్ ఏ డ్రాగన్ టెయిల్, గుర్తుపెట్టుకోండి. గొరిల్లా గ్లాస్ మాత్రం ఇవ్వడం లేదు. అదే విధంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ ఆబ్వియస్ గా మొబైల్ మీకు సపోర్ట్ ఇస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం 15K సెగ్మెంట్ లో ఈ డిస్ప్లే బెస్ట్ బై. దాంతో పాటు వైడ్ వన్ L1 సర్టిఫికేట్ ఆబ్వియస్ గా మొబైల్ సపోర్ట్ ఇస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ సెటప్ అండ్ 45 వాట్స్ సూపర్ VOC ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ ఇస్తుంది. బాక్స్ లో కూడా మీకు అడాప్టర్ ప్రొవైడ్ చేస్తారు. అంటే డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఈ సబ్ 15K లో మాత్రం వర్తి. దాంతో పాటు పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇట్స్ ఏ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 2.6 GHz ఆక్టోకోర్ చిప్ సెట్, డైమెన్సిటీ 7050 మీకు ఈ మొబైల్ లో కనిపిస్తుంది. 7 లేయర్ వేపర్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 15,000 రూపీస్ లో ఈ పర్ఫార్మెన్స్ భయ. అండ్ మనం చూసుకుంటే వచ్చేది AMOLED డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ పర్ఫార్మెన్స్, ర్యామ్, రోమ్, రీడ్ అండ్ రైట్ స్పీడ్. అంటే ఈ మొబైల్ దీన్ని టార్గెట్ చేస్తుంది. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ని మాత్రమే గేమింగ్ మీరు ఈ మొబైల్ లో చేసుకోవచ్చు. దాంతోపాటు బోనస్ గా మీకు వేపర్ కూలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఇక OS విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది. రియల్మీ 5.0 బేస్డ్ Android 14 మొబైల్ లో కనిపిస్తుంది. 2+3 years అప్డేట్స్ కూడా మొబైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీకు హాట్ యాప్స్ అని, హాట్ గేమ్స్ అని, బ్లోట్వేర్ ఇక్కడ మీకు ఆబ్వియస్ గా ఉంటుంది. వాటిని మీరు డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి మరి. కానీ హెడ్ఏక్ మాత్రం ఇక్కడ భరించాల్సిందే. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు కంపెనీ చెప్పేసింది ఇట్స్ ఏ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. అంటే మరీ ఆసమ్ కెమెరా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 సెన్సార్ తోని ప్రైమరీ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, EIS మాత్రమే వర్క్ చేస్తుంది. దట్టు మనకు 4K 30 APS దగ్గర EIS వర్క్ చేయదు. అంటే జస్ట్ మనకు 1080p 60 APS వరకు మాత్రమే EIS వర్క్ చేస్తుంది. అంటే చూసుకుంటే మాత్రం ఓకే 15,000 లో 4K ఇస్తున్నారు కానీ EIS కూడా అక్కడ మీకు వర్క్ చేయడం లేదు. చూడండి, అంటే మనకు ఇక్కడ కాస్ట్ కటింగ్ చేశారు. దాంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ అని ఇస్తున్నారు కానీ అల్ట్రా వైడ్ మొబైల్లో లేదు.
చూసుకుంటే మనకు డే లైట్ లో ఓకే భయ సామ్సంగ్ JN1 బాగుంటుంది. అండ్ మనకు పోస్ట్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7050 ఉంది కాబట్టి ప్రైమరీ సెన్సార్ ఓకే, కానీ మనకు మిగిలిన కెమెరాస్ మాత్రం ఇగ్నోర్ చేయండి. అండ్ మనకు ప్రైమరీ సెన్సార్ నైట్ టైంలో స్ట్రగుల్ అవుతుంది, అది కూడా మీరు గమనించాలి. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 16 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. చూసుకుంటే ఈ మొబైల్లో అన్ని ఫీచర్స్ కూడా మేనేజ్ చేస్తూ పర్ఫార్మెన్స్ ని సెంట్రిఫై చేస్తూ ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్ గా 15,999 విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 14,999, 14,499 ఆ ప్రైస్ ట్యాగ్ లో ఈ మొబైల్ డెఫినెట్ గా జస్టిఫై చేస్తుంది. తప్పకుండా మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని తీసుకోవచ్చు. బికాస్ ఈ మొబైల్లో మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ కోసం ఉంది, ఫ్యూచర్ ప్రూఫ్ ఆఫర్ చేస్తున్నారు, దాంతోపాటు ఎమ్యులేట్ డిస్ప్లే ఆఫర్ చేస్తున్నారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్, గేమింగ్ కోసం మొబైల్ తీసుకోవచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ కోసం మొబైల్ తీసుకోవచ్చు, రియల్మీ ఫ్యాన్స్ ఈ మొబైల్ తీసుకోవచ్చు. దాంతోపాటు 15,000 లో కెమెరా కోసం మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఏ స్మార్ట్ ఫోన్ కూడా నేను రికమెండ్ చేయను. జస్ట్ గో విత్ ఏ సామ్సంగ్ గెలాక్సీ F34 లేకపోతే M34 ఆ మొబైల్ మీరు తీసుకోవచ్చు కెమెరా కోసం కావాలి అనుకుంటే. చూడండి ఆ సామ్సంగ్ మొబైల్స్ విషయానికి వస్తే కెమెరా బాగుంది, బట్ ఈ మొబైల్లో కెమెరా ఒక్క మీడియా ఒకటి మాత్రమే భయ, బట్ మిగిలిన ఫీచర్స్ మాత్రం మొబైల్లో బాగున్నాయి. సో రియల్మీ P1 5G స్మార్ట్ ఫోన్ 15,000 రూపీస్ సెగ్మెంట్ ని జస్టిఫై చేస్తుంది, మీరు మొబైల్ ని తీసుకోవచ్చు. బట్ లేనివి ఏంటంటే మాత్రం మొబైల్లో NFC లేదు, గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం లేదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మొబైల్ ఇవ్వడం లేదు, అదే విధంగా డాల్బీ అట్మాస్ సపోర్ట్. డ్యువల్ స్పీకర్స్ ఉన్నాయి కానీ హై రేస్ ఆడియో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. చూసుకోండి మొత్తానికైతే అక్కడక్కడ మీకు కాస్ట్ కటింగ్ కనిపిస్తుంది. దాంతో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మొబైల్లో ఇవ్వడం లేదు. అండ్ మనకు డిజైన్ విషయానికి వస్తే ఇప్పటికే నాకు బాగా హెడేక్ వస్తుంది. బికాస్ రియల్మీ నుండి వస్తున్న ప్రతి మొబైల్లో సేమ్ డిజైన్ లాంగ్వేజ్, ఆ రియల్ సైడ్ లో కెమెరా సర్కిల్ ఇస్తున్నారు, అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఒకటి లేకపోతే 2 కెమెరాస్ మాత్రమే, బట్ అది మీకు సపోర్ట్ చేస్తుంది 4 కెమెరాస్. ఏంటో భయ్య, ప్లీజ్ రియల్మీ ఆ డిజైన్ ని మార్చేయండి భయ్య. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రియల్మీ P1 Pro 5G స్మార్ట్ ఫోన్, అంటే P1 యొక్క ప్రో వేరియంట్. దీని యొక్క లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ తెలిసే ఉంటుంది మీకు, 21,999 8GB అండ్ 128GB విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 19,999 లో ఈ మొబైల్ మీరు గ్రాప్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఫేస్ టర్న్ అయిపోతుంది. బికాస్ ఇక్కడ మీకు రియల్మీ ఏం చెప్పింది, దోస్ ఆర్ ఏ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పారా, బట్ ఈ మొబైల్ యాక్చువల్ గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ కాదు. మీరు విన్నది నిజమే, రియల్మీ యొక్క P1 Pro 5G స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ కాదు, ఒక మీడియాకర్ స్మార్ట్ ఫోన్ మాత్రమే. అదే విధంగా ప్రజెంట్ మార్కెట్ లో 20K సెగ్మెంట్ లో రియల్మీ నుండి కర్వ్ డిస్ప్లే తో స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం మాత్రమే ఈ మొబైల్ ని ఇండియా మార్కెట్ లో రియల్మీ లాంచ్ చేసింది లేటెస్ట్ ఫీచర్స్ తోని, అంతే భయ. దానికి మించి మాత్రం ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ని ఎక్కడ కూడా సెంట్రిఫై అదే విధంగా టార్గెట్ చేయడం లేదు. మొబైల్ విషయానికి వస్తే మీకు ప్రొవైడ్ చేస్తుంది అదే డిజైన్ లాంగ్వేజ్. రియల్ సైడ్ లో మీకు సర్కిల్ లో డ్యువల్ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు, పంచ్ హోల్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, దాంతో పాటు మనకు వెయిట్ వచ్చేసి జస్ట్ 184 grams వెయిట్ మాత్రమే కనిపిస్తుంది. అంటే స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ మొబైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. అదే విధంగా ఇక్కడ మీకు IP54 రేటింగ్ లేదు, ప్రొవైడ్ చేస్తుంది IP65 రేటింగ్. అంటే స్ప్లాష్ ప్రూఫ్ మొబైల్ అవుతుంది కానీ ఇట్స్ నాట్ ఏ ప్యూర్ వాటర్ ప్రూఫ్. చూసుకోండి, మర్చిపోయి మీరు బకెట్ లో ముంచితే మాత్రం మొబైల్ పోతుంది అనమాట. ఇక దాంతో పాటు మొబైల్లో మీకు హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేయడం లేదు, డ్యువల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు కానీ అవి కూడా మనకు హై రేస్ ఆడియో మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాయి, డాల్బీ అట్మాస్ ఇక్కడ కూడా మీకు దొరకడం లేదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.7 inches ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ ఎమ్యులేట్ డిస్ప్లే, 950 nits పీక్ బ్రైట్నెస్, 120 Hz రిఫ్రెష్ రేట్ మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. వైడ్ 1L1 సర్టిఫికేట్ కూడా మొబైల్ మీకు ఇస్తుంది. ఇక్కడ కూడా మీకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు, డ్రాగన్ టెల్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ స్టెప్ అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ మొబైల్ వచ్చేసి మనకు అప్ టు 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ మీ దగ్గర ఆ అడాప్టర్ ఉంటే మాత్రం అది కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. చూసుకోండి, దాంతోపాటు మనకు 5G విషయానికి వస్తే ఇక్కడ మీకు 9 5G బ్యాండ్స్ మొబైల్ సపోర్ట్ చేస్తుంది, వేపర్ కూలింగ్ కూడా మొబైల్ ఇస్తున్నారు. కానీ పర్ఫార్మెన్స్ దగ్గర డౌన్గ్రేడ్ మీకు కనిపిస్తుంది. బికాస్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 2.2 GHz ఆక్టోకోర్ చిప్సెట్ ఈ మొబైల్లో కనిపిస్తుంది. అంటే బేసికలీ ఈ చిప్సెట్ మీకు ఒక 13-14 అంతే భయ లాస్ట్. బట్ ఇక్కడ మీరు 20,000 రూపీస్ పే చేసి ఈ చిప్సెట్ తీసుకుంటున్నారు. అండ్ ఈ మొబైల్ బేసికలీ నథింగ్ బట్ ఏ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఏ విధంగా ఏ పాయింట్లో వీళ్ళు చెప్పింది నాకైతే తెలీదు. బేసికలీ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ని టార్గెట్ చేయడం లేదు. టార్గెట్ చేయాలి అనుకుంటే మీకు డైమెన్సిటీ 7200 బేసికలీ అది ఇవ్వాలి, బట్ ఈ మొబైల్ మీకు ఇవ్వడం లేదు. జస్ట్ దాన్ని కవర్ చేయడం కోసం మాత్రమే ఈ మొబైల్లో మీకు కర్వ్ డిస్ప్లే పెట్టేశారు భయ. అదే
లేకపోతే కర్వ్ డిస్ప్లే పెట్టారు కాబట్టి కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి చిప్సెట్ దగ్గర చేశారేమో. మొత్తానికైతే మనకు ఇక్కడ పర్ఫార్మెన్స్ మాత్రం దొరకదు. హోప్స్ మాత్రం పెట్టుకోకండి. పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే P1 బెస్ట్ ఆప్షన్ భయ్యా. ఒక 14-15 వేలలో అది బెస్ట్ ఆప్షన్. దాంతోపాటు ఈ మొబైల్లో ఓఎస్ విషయానికి వస్తే సేమ్ 2+3 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియల్మీ UI 5.0 బేస్డ్ Android 14 మొబైల్లో కనిపిస్తుంది. దాంతోపాటు బ్లోట్వేర్ ఆబ్వియస్ గా ఇక్కడ కూడా మీరు ఫేస్ చేయాల్సిందే. కెమెరా విషయానికి వస్తే మనకు ఉంది కదా 50 మెగాపిక్సెల్ సోనీ యొక్క LYT 600 సెన్సార్, అదే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 4K 30 fps వరకు వీడియో మీరు చేసుకోవచ్చు. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో డెప్త్ ఆ కెమెరాస్ ఇక్కడ మీకు లేవన్నమాట. బెస్ట్ ఆప్షన్. దాంతోపాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ వచ్చేసి మనకు 1080p 30 fps వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ బోనస్ గా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రియర్ కెమెరాలో ఉంటుంది, గమనించడం మర్చిపోకండి. మొత్తానికి ఈ మొబైల్ విషయానికి వస్తే కర్వ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ కావాలి, రియల్మీ స్మార్ట్ ఫోన్ కావాలి, అదేవిధంగా బడ్జెట్ విషయానికి వస్తే 1999 అనుకుంటే మాత్రం ఎస్ అలాంటి వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. బట్ ఈ మొబైల్ నేను మాత్రం రికమెండ్ చేయను. తీసుకోవాలి అనుకుంటే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో మీకు పర్ఫార్మెన్స్ కోసం iQOO Z9 చాలా మంచి ఆప్షన్. లేదు నాకు కర్వ్ డిస్ప్లే కావాలి అనుకుంటే ఉంది కదా ఇన్ఫినిక్స్ Note 40 Pro చాలా మంచి స్మార్ట్ ఫోన్. అదేవిధంగా లావా బ్లేజ్ మన ఇండియా స్మార్ట్ ఫోన్, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మార్కెట్లో మీకు కర్వ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్స్ చాలా కనిపిస్తాయి ఈ సెగ్మెంట్ విషయానికి వస్తే. బట్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఉన్న మొబైల్ ఒకటే iQOO Z9, దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు విత్ సేల్లో చూసుకుంటే విత్ బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ చేసుకుంటే దాంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ అప్లికేబుల్ చేస్తే మాత్రం మీకు 25,000 రూపీస్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు 20,000 సెగ్మెంట్లోకి వస్తాయి. కాబట్టి అలాంటి స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ఈ మొబైల్ గురించి చెప్తున్నాను, పోకో X6 Pro 5G స్మార్ట్ ఫోన్. ఆ మొబైల్ని మాత్రం మిస్ చేయకండి. మీకు సపోజ్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే. మొత్తానికైతే ఇవేనండి రియల్మీ P1 సిరీస్, రియల్మీ P1 అండ్ P Pro. చెప్పేది ఒకటే, P1 మాత్రం ప్రైస్ జస్టిఫై చేస్తుంది, ఆ మొబైల్ మీరు తీసుకోవచ్చు. కానీ P1 Pro విషయానికి వస్తే ఒక మీడియాకర్ స్మార్ట్ ఫోన్ మాత్రమే, పర్ఫార్మెన్స్ని సెంట్రిఫై చేస్తూ మొబైల్ లాంచ్ కాలేదు. పర్ఫార్మెన్స్ కోసం కావాలనుకుంటే ప్రజెంట్ మార్కెట్లో మీకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అదేవిధంగా కెమెరా కోసం కావాలి అనుకుంటే రియల్మీ 12+ ఉంది కదా, అది బెస్ట్ ఆప్షన్. లేదు నాకు కర్వ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ కావాలి, అది కూడా రియల్మీ నుండి కావాలి అనుకుంటే ఎస్ ఈ స్మార్ట్ ఫోన్ మీకోసమే. మొత్తానికైతే ఇవేనండి రియల్మీ P1 సిరీస్. మీకు ఎలా అనిపించాయి ఈ సిరీస్? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. మరికండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.